హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళైతే మనం ఛందస్సు గురించి తెలుసుకుందాం. గద్యం పద్యం అని రెండు రకాలు ఉంటాయండి. గద్యం పద్యం. గద్యానికేమో నియమం ఉండదు, పద్యానికి మాత్రం నియమం ఉంటుంది. అండ్ ఈ పద్యాలు వచ్చేసరికి మళ్ళీ మూడు రకాలు ఉంటాయి: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. అయితే మనకి టెట్ తెలుగు కంటెంట్కి సంబంధించి ఈ వృత్తాలు మెయిన్ అన్నమాట. ఇవి అక్షర పరిమితి గల పాదాలు. వీటికి వృత్తాలకి అక్షర పరిమితి ఉంటుంది పాదాలకి. అలాగే సామాన్య గణాలతో ఏర్పడతాయి. సామాన్య గణాలతో ఏర్పడతాయి. ఇవి అంతగా అవసరం లేదు, తర్వాత చూద్దాము. ముందు ఈ వృత్తాలు తెలుసుకుందాం. ఈ వృత్తాల్లో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం. ఇవి 4 ఇంపార్టెంట్. ఇవి తెలుసుకునే ముందు లఘువు గురువు గురించి తెలుసుకుందాం. దీన్ని లఘువు అంటారు, దీన్ని గురువు అంటారు. లఘువు అంటే సింపుల్గా పలికేవి: అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. గురువు అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, ఐ, ఔ. అలాగే దీర్ఘాలు, గుడి దీర్ఘాలు, కొమ్ము దీర్ఘాలు, ఏత్వం దీర్ఘం, ఐత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా ఉన్నవి, అలాగే విసర్గ ఉన్నవి, ఈ ద్విత్వాక్షరానికి ముందున్న పదాలు. సపోజ్ మొక్క అని ఉందనుకోండి, ఈ ద్విత్వాక్షరం కదా ఇది. ఒక హల్లుకు అదే హల్లు వస్తే ద్విత్వాక్షరం అంటాం. అదే ఒక హల్లుకు వేరే హల్లు వస్తే దీన్ని సంయుక్తాక్షరం అంటారు. సో ఈ సంయుక్తాక్షరానికి ముందు కానీ ద్విత్వాక్షరానికి ముందు కానీ ఉండే అక్షరం ఏమో గురువు అవుతుంది. ఈ సంయుక్తాక్షరం ద్విత్వాక్షరాలేమో లఘువులు అవుతాయి. అలాగే పొల్లు హల్లుతో ఉండేవి, వలెన్ అని ఉందనుకోండి, ఈ లెన్ అనేది గురువు అవుతుంది, దాని ముందు లఘువు అవుతుంది. వచ్చెన్ అని ఉంది. సో ఈ చెన్ అనేది గురువు, ఇది లఘువు అవుతుంది. రెండు కలపాలన్నమాట. అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అదృష్టం అని ఉంది. ఇప్పుడు లఘువు, అలాగే ఇక్కడ సున్నాతో ఉంది. సో ఈ రోత్వం ఉంది. ఇక్కడ రోత్వం ఉన్న పదాలు కూడా మనకి లఘువులే అవుతాయి. అండ్ ఇది వచ్చేసి మనకి సున్నాతో ఉన్న అక్షరం అన్నమాట. పదం అన్నాను, సారీ, అక్షరం. ఇది గురువు అవుతుంది. ఈ రోత్వం ఉంటే మాత్రం అది లఘువు అవుతుంది. ఇది ఎలాగో లఘువే. ఇప్పుడు పితృ అని ఉంది. ఇది సింపుల్గా పలుకుతాం, లఘువు. రోత్వం ఉంది కాబట్టి ఇది కూడా లఘువు. మాతృ అని ఉంది. ఈ రోత్వం ఉన్నది లఘువు, ఇది మా సాగదీస్తున్నాం. సో గురువు. స్వచ్ఛం అని ఉంది. ఇది సున్నాతో ఉంది కాబట్టి ఇది గురువు. అండ్ దీనికి ముందుంది కాబట్టి ఇది లఘువు అవుతుంది. నేనేం చెప్పాను, ఇక్కడ సంయుక్త అక్షరం లఘువు అన్నా, కానీ ఇక్కడ సున్నాతో ఉన్న వాటికి ముందుంటే మాత్రం అది లఘువే అవుతుంది. అండ్ ధ్వని అని ఉంది. ఇది లఘువు లఘువు. అదృచు, లఘువు లఘువు లఘువు. పద్రుచు, లఘువు లఘువు లఘువు. అలాగే ఇప్పుడు కొన్ని గణాలు అంటే అక్షర గణాలు అటువంటివి ఉంటాయి. ఏకాక్షర గణాలు ఉంటాయి. అంటే కచట తపలు, కచట తపలు. ఇవి ఏకాక్షర గణాలు. అంటే ఇవన్నీ కూడా లఘువులు.
అండ్ ఈ ఏకాక్షర గణాల్లోనే మనం కా, కీ, కో, మీ, పీ, రో అంటాం. ఇవన్నీ కూడా గురువులు అవుతాయి. అండ్ ఇప్పుడు గురువు ఒక లఘువు ఉంటే అది గలం అవుతుంది. ఒక లఘువు ఒక గురువు ఉంటే అది లగం అవుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్గా ఇది వస్తే మనకి చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఇలా గీసుకోండి. ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిందనమాట ఇది. య, మా, తా, రా, జా, భా, నా, స. యమాతారాజ భానస. ఎక్కడ ఒత్తి పలుకుతున్నాము, ఎక్కడ దీర్ఘం పలుకుతున్నాము, ఇవన్నీ కూడా కంఠస్థం చేయాలి దీన్ని. ఇప్పుడు యా ఇది లఘువు, మా గురువు, తా గురువు, రా గురువు, జ లఘువు, భా గురువు, నా లఘువు, సా లఘువు. ఇప్పుడు మనకి సపోజ్ బగణం కావాలి. బా నుంచి మొదలు పెడితే గురువు లఘువు లఘువు. సో గురువు లఘువు లఘువు. అలాగే మనకి నగనం కావాలనుకోండి, లఘువు లఘువు లఘువు. సగణం కావాలి, లఘువు లఘువు గురువు. యగణం లఘువు గురువు గురువు. అంటే ఆ అక్షరం దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి మనం. మగనం కావాలి, మా ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. మాకేముంది, గురువు ఉంది. దీని తర్వాత 2 గురువు గురువు గురువు. అంటే మగనం ఏమవుతుంది, గురువు 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 అవుతుంది. తగణం గురువు గురువు లఘువు అవుతుంది. రగణం గురువు లఘువు గురువు అవుతుంది. జగణం లఘువు గురువు లఘువు అవుతుంది. సో ఇలాగ మనం ఇది గుర్తుంచుకోవాలన్నమాట. యమాతారాజ భానస అనేది గుర్తుంచుకోవాలి. అలాగే 4 లఘువులు కనుక వస్తే దీన్ని నలం అంటాం. 3 లఘువులు ఒక గురువు వస్తే నగం అంటాం. అలాగే 2 లఘువులు ఒక గురువు ఒక లఘువు వస్తే సలం అంటాం. అండ్ అలాగే 3 లఘువులు వస్తే నగనం. ఇక్కడ ఉంది చూసారా, 3 లఘువులు, లఘువు లఘువు లఘువు, నా దగ్గర నుంచి మొదలు పెడితే. సో 3 లఘువులు నగనం. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఉత్పలమాల వీటి గురించి తెలుసుకుందాం. ఇవి మనము ఒక లైన్ ఇచ్చి రాయమంటారు కదా, అట్లా ఇచ్చినప్పుడు మనం వెంటనే ఇది రఫ్లో నోట్ చేసుకోవాలన్నమాట. దీన్ని బట్టి ఆ పద్యపాదానికి ఈ లఘు గురువులన్నీ గుర్తు పెట్టుకుంటే మనకి అక్కడ వచ్చేవి గణాలు భరణ బబరవ అని కనుక వస్తే ఇది ఉత్పలమాల అన్నమాట. ఉత్పలమాల. దీనికి 10వ అక్షరం యతి స్థానం ఉంటుంది. ప్రాస అనేది అన్నిటికీ, ఈ 4టికి కూడా ఉంటాయి. ఈ వృత్తాలన్నిటికీ కూడా ప్రాస అనేది ఉంటుంది. వృత్తాల్లో ఏమున్నాయి, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం. ఇప్పుడు ఉత్పలమాల భరణ బబరవ 10వ స్థానం. మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి, భవు అని గుర్తుంచుకోవాలి. భవు అంటాయి కదా కుక్కలు. నేను అలా జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. భవు 10 కుక్కలు భవు అన్నాయి అంటే యతిస్థానం 10, భవు అనగానే భరణబబరవ, ఊ అనగానే ఉత్పలమాల. ఇది ఇట్లా గుర్తుంచుకున్నాం అనుకోండి. నెక్స్ట్ అలాగే నజబజ జజర. నజబజ జజర ఇది ఎలాగా, ఇదేంటి, చంపకమాల. ఇక్కడ ఏమన్నాం మనం, భవు అన్నాం. ఇక్కడ నచ అని గుర్తుంచుకోవాలి. నజబజ జజర చంపకమాల. దీనికి వచ్చేసి ఉత్పలమాలకి మనం ఆల్రెడీ భవు 10 కుక్కలు అని గుర్తుంచుకున్నాం. సో చంపకమాలకు ఆటోమేటిక్గా 11 అని మనం గుర్తుంచుకోవాలి. 11వ అక్షరం యతి. అండ్ మొత్తం అక్షరాలు వచ్చేసి 21 ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసా అంటే శార్దూలం. మసజస తతగా.
భవు, నచ. నెక్స్ట్ మసా, మసా అని గుర్తుంచుకోండి, మసా. సో ఇది శార్దూలం. దీనికి 13వ అక్షరం యతిస్థానం, అలాగే టోటల్ వచ్చేసి 19 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ సమ అని గుర్తుంచుకోండి, ఇది మసా, సాగదీయాలి. మసా అనగానే మసజసతగా శార్దూలం. ఇది సమ అంటే సబరణమయవ మత్తేవం. ఇలా గుర్తుంచుకుంటే ఈజీ అని అనుకుంటున్నాను నేను. దీనికి వచ్చేసి 14వ అక్షరం యతి అండ్ మొత్తం అక్షరాలు వచ్చేసి 20. సో ఇలా కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే ఈజీ అవుతుంది. ఉత్పలమాల భరణ బబరవ 10వ అక్షరం. ఇది ఫస్ట్ గుర్తుంచుకున్నాం అనుకోండి, భవు 10 కుక్కలు భవు అన్నాయి అంటే భవు భరణ బబరవ ఉత్పలమాల. దీనికి కనుక 10 అని గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ది ఉత్పలమాల తర్వాతే చంపకమాల. దీనికి ఏం గుర్తుంచుకున్నాం మనం, నచ అని గుర్తుంచుకున్నాం, నజబజర చంపకమాల. దీనికి ఉత్పలమాలకు 10 అయింది కాబట్టి దీనికి 11 అని గుర్తుంచుకోవాలి. నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. అండ్ టోటల్ వచ్చేసి 21 అక్షరాలు. తర్వాత మసా, మసజసతగా శార్దూలం. ఇవి ఆటోమేటిక్గా ఎవరికైనా గుర్తుంటాయి. భరణబబరవ, నజబజర, మసజసతగా, సబరణమయవ అని అందరికీ గుర్తుంటాయి. కాకపోతే ఏది దేనికి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా మసా అనాలి. మసజసతగా శార్దూలం. అలాగే సబరణమయవ మత్తేవం. అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, భౌ, నచ. ఫస్ట్ ఇది రాసుకుందాం, భరణబబరవ, నజవజర, మసజసతగా, సబరణమయవ. ఇప్పుడు భౌ, నచ, మసా, సమ. చూసారా ఎంత ఈజీగా మనకు గుర్తున్నాయి. ఇప్పుడు భరణబబరవ ఉత్పలమాల, నజబజర చంపకమాల, మసజసతగా శార్దూలం, సబరణమయవ మత్తేవం. అంటే ఫస్ట్ భౌ అని రాసేసుకుని మనము బాకిందే నజబజర మసజసతగా సబరణమయవ అని రాసేసుకుంటే భౌ, నచ, మసా, సమ అని ఈజీగా రాసుకోవచ్చు. ఇలా కనుక గుర్తుంచుకుంటే మనకు ఛందస్సులో అడిగితే చాలా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. వీటికి మెయిన్ వచ్చేసి ఈ యతి స్థానం ఎంత అని అడుగుతూ ఉంటారు. అలాగే ఇది ఇచ్చి ఇది ఏది అని అడుగుతారు, యతి స్థానం అడుగుతారు. 10, 11, 13, 14 ఇది కూడా వరుస అనమాట. 10, 11, 12 తీసేసి 13, 14 ఇలా వరుస అనేది ఆర్డర్ అనేది గుర్తుంచుకుంటే మనకి చాలా ఈజీ అనమాట. అలాగే ఇక్కడ ఇవి అడుగుతారు, భగనం ఏంటి అని అడుగుతారు, లేదా ఇది ఇచ్చేసి ఇదేంటి అని అడుగుతారు. అప్పుడు మనం ఇది గీసుకున్నట్లయితే మనకి తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట. పక్కన రఫ్లో ఇలాగ వెంటనే గీసేసుకుని రాసుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది మనకి. సో ఇది ఇవాల్టి వీడియో ఛందస్సు గురించి ఈజీగా చెప్పాను అనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.